పిల్లలు, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు ఒక యూనిట్ అయితే ఆ చతురస్ర కర్ణం యొక్క పొడవు ఎంత ఉంటుంది? అలాగే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 2 యూనిట్లు, వెడల్పు 1 యూనిట్ అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఏబిసిడి ఒక చతురస్రం, ఈ భుజం పొడవు 1 యూనిట్ అనుకున్నట్లయితే అప్పుడు ఈ భుజం పొడవు 1 యూనిట్ అవుతుంది. అప్పుడు ఏసీ యొక్క కర్ణం పొడవు ఎంత ఉంటుంది? అలాగే పిక్యూఆర్ఎస్ ఒక దీర్ఘ చతురస్రం అయినట్లయితే దీని భుజం పొడవు 2 యూనిట్లు, వెడల్పు 1 యూనిట్ అయినట్లయితే అప్పుడు దీని కర్ణం పొడవు ఎంత ఉంటుంది? ఏబిసిడి చతురస్రంలో త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుందని మనకు తెలుసు. త్రిభుజం ఏబిసిలో కర్ణము ఏసీ, ఒక భుజం ఏబి, ఒక భుజం బీసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఈ త్రిభుజం ఏబిసిలో ఏబి బీసీ 1 యూనిట్ సమానం కాబట్టి అప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. 1 స్క్వేర్ విలువ 1 కాబట్టి 1 ప్లస్ 1కి సమానం, అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2కి సమానం. అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు √2 అవుతుంది. అంటే చతురస్రం యొక్క కర్ణం పొడవు √2 అవుతుంది. ఇదే విధంగా 2 యూనిట్ల పొడవు 1 యూనిట్ వెడల్పు ఉన్నటువంటి దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం పొడవు కనుక్కుంటే దాని విలువ √5 వస్తుంది. అయితే ఈ √2, √5 లాంటి సంఖ్యల్ని ఏమని పిలుస్తామో మీకు తెలుసా? ఈ √2, √5 సంఖ్యల్ని కరణీయ సంఖ్యలని అంటారు. వీటినే కరణులు అని కూడా అంటారు. ఈ కరణీయ సంఖ్యల గురించి అలాగే కరణుల గురించి తెలుసుకునే ముందు వివిధ సంఖ్యా సమితుల గురించి ఒకసారి తెలుసుకుందాం. గణితము గన్ అనే సంస్కృత పదము నుండి వచ్చింది. సంస్కృతంలో గన్ అంటే గణన, అంటే లెక్కించడం అని అర్థం. లెక్కించడానికి ఉపయోగపడేవి సంఖ్యలు. అయితే ఆ సంఖ్యల యొక్క సముదాయాన్ని ఆ సంఖ్యల యొక్క సంఖ్యా సమితి అని అంటారు. సాధారణంగా వస్తువులను లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు 1, 2, 3, 4, 5 ఇలా ఉన్న సంఖ్యా సమితిని సహజ సంఖ్యా సమితి అని అంటారు. సహజ సంఖ్యా సమితిని ఆంగ్లంలో న్యాచురల్ నెంబర్స్ అంటారు. కాబట్టి ఈ సంఖ్యా సమితిని క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం. సహజ సంఖ్యలతో పాటు 0ను జోడిస్తే వచ్చే సంఖ్యా సమితిని పూర్ణాంకాల సమితి అని అంటారు. పూర్ణాంకాల సముదాయాన్ని ఆంగ్లంలో హోల్ నెంబర్ సెట్ అంటారు. కాబట్టి ఈ సంఖ్యా సమితిని క్యాపిటల్ W అనే అక్షరంతో సూచిస్తాం. సంఖ్యలలో ధన సంఖ్యలు, రుణ సంఖ్యలని 2 రకాలుగా ఉంటాయి. ప్లస్ గుర్తుతో ఉండే సంఖ్యల్ని ధన సంఖ్యలని, అలాగే మైనస్ గుర్తుతో ఉండే సంఖ్యల్ని రుణ సంఖ్యలని అంటారు. కానీ 0కు మాత్రం ధన గుర్తు కానీ రుణ గుర్తు కానీ, అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఎలాంటి గుర్తు ఉండదు. అయితే సాధారణంగా ధన సంఖ్యలకు ముందు ప్లస్ గుర్తు రాయనవసరం లేదు. కానీ రుణ సంఖ్యలకు మాత్రము మైనస్ గుర్తు తప్పనిసరిగా ఆ సంఖ్యలకు ముందు రాయాలి. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలతో పాటు 0ను కలిపి రాయగా వచ్చే సముదాయాన్ని పూర్ణ సంఖ్యల సమితి అంటారు. ఆంగ్లంలో
ఈ పూర్ణ సంఖ్యల సముదాయాన్ని ఇంటీజర్స్ అంటారు కాబట్టి ఈ పూర్ణ సంఖ్యల సముదాయాన్ని క్యాపిటల్ ఐ అనే అక్షరంతో సూచిస్తాం. ఒకసారి ఈ పట్టికని గమనిద్దాం. ఈ పటంలో ఈ రెండు సమాన భాగాలు కాబట్టి షేడ్ చేసిన భాగము సగం అవుతుంది. ఈ సగానికి గుర్తు మనం భిన్న రూపం రాసినట్లయితే 1/2. అలాగే 1, 2, 3, 4 సమాన భాగాలలో ఒక భాగం షేడ్ చేయబడ్డది కాబట్టి దీన్ని 4వ భాగము లేక 4వ వంతు. ఈ 4వ భాగాన్ని మనము భిన్న రూపంలో 1/4 రాస్తాం. అలాగే 3 భాగాలలో 2 భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి 3లో 2వ వంతు. ఈ 3లో 2వ వంతుని మనము 2/3గా రాస్తాం. అలాగే 1, 2, 3, 4, 5 5 సమాన భాగాలలో 3 భాగాలు షేడ్ చేయబడ్డది కాబట్టి 5లో 3వ వంతు. మరి 5లో 3వ వంతుని మనము భిన్న రూపం రాసినట్లయితే 3/5గా రాస్తాం. ఈ పట్టికలో 1/2, 1/4, 2/3, 3/5 ఇవన్నీ కూడా భిన్న సంఖ్యలే. ఈ భిన్న సంఖ్యలే కాకుండా సంఖ్యలలో మరో సంఖ్యా సమితి అకరణీయ సంఖ్యా సమితి. అయితే ఒకసారి అకరణీయ సంఖ్యా సమితి నిర్వచనాన్ని చూద్దాం. P, Qలు రెండు పూర్ణ సంఖ్యలు. Q ≠ 0 అయినప్పుడు P/Q రూపంలో రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలని అంటారు. ఈ అకరణీయ సంఖ్యా సమితిని ఆంగ్లంలో కోషెంట్ సెట్ అంటారు. కాబట్టి ఈ అకరణీయ సంఖ్యా సమితిని క్యాపిటల్ Q అనే ఆంగ్ల అక్షరంచే సూచిస్తాం. అయితే ఈ అకరణీయ సంఖ్యలలో హారాలు 10, 100, 1000, 10,000 గల భిన్నాలని దశాంశ భిన్నాలని అంటారు. ఒక దశాంశ భిన్నంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పూర్ణాంక భాగము, రెండవది దశాంశ భాగము. ఈ దశాంశ స్థానము దశాంశ భిన్నాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఉదాహరణకు 12.456లో 12 పూర్ణాంక భాగాన్ని, అలాగే పాయింట్ తర్వాత 456ని దశాంశ భాగాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ 2 భాగాలని విభజించే పాయింట్ని దశాంశ స్థానం అంటాం. ఒకసారి ఈ పట్టికని పరిశీలించండి. 1/2 = 0.5, 1/4 = 0.25, 1/8 = 0.125. అలాగే 15/2 = 7.5, 19/4 = 4.75, 39/8 = 4.875. ఈ దశాంశ భిన్నాలను మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశ భిన్నాలే. ఇప్పుడు ఒకసారి మరో పట్టికను పరిశీలించండి. 1/3 = 0.3333. ఇలా 3 అనే సంఖ్య రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిపీట్ అయ్యే సంఖ్య 3 కాబట్టి దీన్ని 0.3 బార్గా రాస్తాం. అలాగే 3/11 = 0.272727. ఇలా 27 అనే సంఖ్య పునరావృతం అవుతుంది కాబట్టి దీన్ని 0.27 బార్గా రాస్తాం. అలాగే 7/15 = 0.4666. ఇలా 6 అనే సంఖ్య రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని 0.46 పైన రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని బార్గా రాసాం. అంటే దీన్ని 0.46 బార్. అలాగే 5/13 = 0.384615,
3 8 4 6 1 5. దీనిలో 3 8 4 6 1 5 అనే సంఖ్య పునరావృతం అయింది కాబట్టి దీన్ని 0.384615 బార్గా రాస్తాము. ఈ దశాంశ భిన్నాలను మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలే. అంటే అకరణీయ సంఖ్యల్ని అంతమయ్యే లేదా అంతం లేకుండా ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలుగా రాయవచ్చు అన్నమాట. అయితే దీనికి విపర్యంగా ప్రతి అంతమయ్యే లేదా అంతము కాకుండా ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాన్ని వివిధ పద్ధతులతో అకరణీయ సంఖ్యా రూపంలోకి మార్చవచ్చు. అంటే p/q రూపంలోకి మార్చవచ్చు. ఒకసారి ఈ పట్టికను పరిశీలించండి. ఈ దశాంశ భిన్నాలలో 3.112123 అలాగే 1.732050807 2.236068 2.64575513. ఇప్పుడు మనం చూసిన దశాంశ భిన్నాలన్నీ కూడా అంతం కానీ ఆవర్తనం కాని దశాంశ భిన్నాలే. ఈ దశాంశ భిన్నాలని అకరణీయ సంఖ్యా రూపంలోకి అంటే p/q రూపంలోకి రాయలేం. కాబట్టి ఇలాంటి దశాంశ భిన్నాలని కరణీయ సంఖ్యలని అంటారు. ఒకసారి కరణీయ సంఖ్యల యొక్క నిర్వచనాన్ని చూద్దాం. అంతం కానీ ఆవర్తనం కాని దశాంశ భిన్నాలని కరణీయ సంఖ్యలని అంటారు. కరణీయ సంఖ్యలకు ఉదాహరణలుగా √2, √3, √5, √7గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే √2 విలువ 1.41421335. అలాగే √3 = 1.73205008. √5 = 2.236680. √7 = 2.64575513. ఈ దశాంశ భిన్నాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఈ భిన్నాలన్నీ కూడా అంతము కానీ ఆవర్తనం లేని దశాంశ భిన్నాలు కాబట్టి √2, √3, √5, √7 ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలే అవుతాయి. పై ఈలు కూడా కరణీయ సంఖ్యలే. ఎందుకంటే పై విలువ 3.14159265. అలాగే ఈ విలువ 2.7188. ఈ దశాంశ భిన్నాలను మనం గమనించినట్లయితే ఇవి అంతము కానీ ఆవర్తనము లేని దశాంశ భిన్నాలే కనుక పై ఈలు రెండు కూడా కరణీయ సంఖ్యలే అవుతాయి. కరణీయ సంఖ్యలలో కొన్ని ప్రత్యేక సంఖ్యలు ఉన్నాయి. వాటినే కరణులు అంటారు. ఆంగ్లంలో ఈ కరణులను సర్డ్స్ అని అంటారు. ఇప్పుడు కరణి నిర్వచనాన్ని పరిశీలిద్దాం. n ఒక ధన పూర్ణాంకము. ఒక ధన అకరణీయ సంఖ్య ఏను మరో అకరణీయ సంఖ్య ఎన్నవ ఘాతంగా రాయుటకు వీలు లేకపోతే కరణీయ సంఖ్య n√a లేదా a⁴1/n అంటే a యొక్క ఎన్నవ ధనమూలంను కరణి లేదా రాడికల్ అంటారు. ఈ n√aలో రూట్ అనేది కరణి గుర్తును, n అనేది కరణి పరిమాణాన్ని సూచిస్తుంది. అలాగే ఏను రాడికండ్ అని అంటారు. కరణి యొక్క పరిమాణాన్ని బట్టి కరణులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ n√aలో n = 2 అయితే √2, √3, √5 లాంటి కరణులను వర్గ కరణులని అంటారు. అలాగే n = 3 అయితే √2, √3, √5 లాంటి కరణులను ఘన కరణులని అంటారు. n = 4 అయితే √2, √3, √5 లాంటి కరణులను చతుర్థ పరిమాణ కరణులను అంటారు. ఇలా కరణి పరిమాణాన్ని బట్టి కరణులను వివిధ రకాలుగా వర్గీకరిస్తాం. సాధారణంగా వర్గ కరణుల్ని √2, √3, √5గా రాస్తాం. అంటే
ఇక్కడ పరిమాణం 2 ఉన్నా లేకున్నా ఒకటే. అయితే కరణీయ సంఖ్యలకు కర్ణులకు మధ్య గల సంబంధాన్ని ఒకసారి పరిశీలిద్దాం. √3 ఈజ్ ఈక్వల్ టు 1.73205008. ఇది ఒక కరణీయ సంఖ్య. అలాగే √3 కరణి కూడా. పై విలువ 3.14159265. ఇది ఒక కరణీయ సంఖ్య, కానీ పై కరణి కాదు. అంటే కరణులన్నీ కరణీయ సంఖ్యలు అవుతాయి, కానీ కరణీయ సంఖ్యలన్నీ కర్ణులు కాదు. ఇప్పటి వరకు మనం కరణీయ సంఖ్యల గురించి, అలాగే కరణీయ సంఖ్యలలో కొన్ని ప్రత్యేక సంఖ్యలైన కర్ణుల గురించి కూడా తెలుసుకున్నాం. కర్ణుల గురించి మరికొన్ని విషయాలను మరో కార్యక్రమంలో తెలుసుకుందాం.